ఏపీ సెట్ పేపర్ అసలు ఎలా ఉందంటే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నిన్నైతే ఏపీ సెట్ ఎగ్జామ్ జరిగిన విషయం అందరికీ తెలుసు కదండి. మీలో చాలామంది కూడా ఎగ్జామ్ అయితే రాశారు. చాలామంది కూడా నేను ఏపీ సెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ అని వీడియో పెట్టగానే చాలామంది కూడా మాది పలానా పలానా సెంటర్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేశారు కదండి. నేను కూడా నిన్న ఆఫ్టర్నూన్ భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో నేను ఏపీ సెట్ ఎగ్జామ్ అయితే రాశానండి. బహుశా ఎవరో ఉండుంటారో చాలా తక్కువ మంది అయితే అప్లై చేసి ఉంటారు అనుకున్నాను. కానీ కాలేజీ కాడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అమ్మో ఇంతమంది అసలు ఏపీ సెట్ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు ఇంతమంది రాస్తున్నారా అనిపించిందండి నాకు. చాలామంది అయితే ఉన్నారు ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది అనమాట. ఎందుకు ఎక్కువ మంది అయితే అప్లై చేసి ఉండరనే అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే లైన్లోని నేనేమనుకున్నానంటే ఆన్లైన్ అయ్యి ఉండదు, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏమో అనుకున్నానండి. తీరా చూస్తే ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామే. అయితే మనకి ఐస్ అవి ఫోటో అయితే తీసుకుంటారు కదండి, లైన్లో నిలబడతాం కదా, అలా లైన్లో అయితే నిలబడ్డాము. చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ఏపీ సెట్ ఎగ్జామ్కి అప్లై చేసి మంచి పని చేసాము, ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఈ పోస్టులు అవి పడతాయి కదా, మనకి యూజ్ అవుతాయి. ఇంకెక్కడ డిఎస్సి ఎక్కడికో అక్టోబర్కి వెళ్ళిపోయింది అనేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైబ్రేరియన్ పోస్టులు పడ్డాయి. లైబ్రేరియన్ పోస్టులకి అయితే మనం ట్రై చేయొచ్చు అని కొంతమంది, లేదు గ్రూప్స్ ప్రిపేర్ అయితే బాగుంటుందని కొంతమంది, అమ్మో గ్రూప్స్కి అయితే మన వల్ల అయితే అవ్వదు, చాలామంది కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది గ్రూప్స్కి అయితే అని కొంతమంది, ఇలాగ ఎగ్జామ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నారండి చాలామంది. నేను అలా విన్నాను అనమాట. అయితే అందరూ కూడా జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత ఇంకా డిఎస్సితో అవ్వదు, ఏదో ఒకటి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి వేరే జాబ్కి ఏదన్నా అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారని అయితే అనిపించింది. చాలామంది అయితే హోప్ వదిలేసుకున్నారని అనుకున్నాను, బట్ ఎవరైతే అలా హోప్స్ అయితే వదలలేదండి. వేరే ఇంకో జాబ్స్ కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. ఈ జాబ్ క్యాలెండర్లు ఏవైతే నోటిఫికేషన్లో ఉన్నాయో అవన్నిటిని కూడా చాలామంది ఇప్పటి నుంచే వాళ్ళ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నారండి చాలామంది. నాకు అర్థమైంది వాళ్ళ మాటలు విన్న తర్వాత. అండ్ నేనేమనుకున్నానంటే ఇంకా జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత ఇంకా హోప్స్ వదిలేసుకుని ఉంటారు చాలామంది అయితే అనుకున్నాను, కానీ అది చాలా తప్పు అనమాట. సరే, అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో అయితే చెప్తానండి. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందంటే, నాకు పేపర్ చూసిన తర్వాత మనకి 10th క్లాస్లో ఎలాగంటే అన్ని సబ్జెక్ట్స్ ఎలా అయితే ఉంటాయో మనకి అలాగ అన్ని సబ్జెక్ట్స్ మొత్తం మిక్స్ చేసి మనకి ఒక పేపర్ కింద ఇస్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా బిట్ వచ్చిందండి. ఫస్ట్ 50 బిట్స్ ఎలా వచ్చిందంటే అంతా కూడా మ్యాథ్స్ టైపే ఇచ్చాడనమాట. అంటే మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ఈ టైప్లో అయితే ఇచ్చాడండి. ఎలా అంటే మనకి 10th క్లాస్లో చూడండి అన్నీ కూడా మనకి ఎలా ఇస్తాడంటే ఇంత పర్సంటేజ్ పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు, ఈ పర్సంటేజ్లో పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు, ఇలా మొత్తం మంది గ్రౌండ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ టైప్లో సమ్స్ ఉంటాయి కదండి. మనకి సర్కిల్ ఇచ్చి స్క్వేర్ టైప్లో ఇచ్చి అలాగ ఏవైతే ఉంటాయో ఆ టైప్ సమ్స్ అడిగాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక పాత్రలో పాలు నీళ్లు ఇవి యాడ్ చేసినప్పుడు ఇంత పర్సంటేజ్ తీసేసిన తర్వాత మరలా వాటర్ యాడ్ చేస్తే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత ఘనపరిమాణం అయితే ఉంది, ఇలాగా ఫిజిక్స్ టైప్లోని. నెక్స్ట్ ఈ దూరం నుంచి ఈ దూరం వరకు ట్రావెల్ చేస్తే ఎంత అలాగా ఫిజిక్స్ టైప్లోను మ్యాథ్స్ టైప్లోను మనల్ని బిట్స్ అయితే అడగడం అయితే జరిగిందండి. ఇంకోటి ఏంటంటే మనకి కంప్యూటర్ బిట్స్ కూడా అడగడం అయింది, ఆ కంప్యూటర్ బిట్స్ అడిగారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా సబ్జెక్ట్ అయిన బయాలజీలో కూడా బిట్ వచ్చినాయండి. ఏంటంటే మనకి ఈ టైఫాయిడ్ దేనివల్ల వస్తుంది, దానికి ఆప్షన్స్ ఏంటంటే గాలి, నీరు, ఫుడ్, ఇంకోటి ఏదో ఆప్షన్ ఇచ్చాడు ఇది. ఇంకా తెలుగు గురించి ఆల్రెడీ మనకి రాసింది ఏపీ సెట్ అనేది మనం తెలుగుకి అయితే రాసాం కదండి, దానికి సంబంధించి. ఇంకా సోషల్ పరంగా అంటారా, సోషల్ పరంగా వచ్చేసి మనకి ఏంటంటే మనకి చౌలులు కాలం నాటి వేయించిన స్తూపాలు, నెక్స్ట్ వాళ్ళ వంశ క్రమాన్ని గురించి పెట్టడం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సోషల్లో అయితే వస్తాయి కదండి. సోషల్ నుంచి టచ్ చేశారు బిట్స్. నెక్స్ట్ ఇంకా ఇలా అన్ని టాపిక్స్ కవర్ చేసి తెలుగుకు సంబంధించి మనం డిఎస్సి ప్రిపేర్ అయిన టాపిక్స్లో వచ్చేసి మనకి కావ్యం గురించి ఉన్నాయి కదండి, రసాలు, వాటి నుంచి బిట్ వచ్చింది. నెక్స్ట్
మనకి కంటెంట్ పరంగా 6th నుంచి 10th వరకు ఉన్న కవులు ఎవరైతే ఉన్నారో ఆ కవులకు సంబంధించినవి కూడా రచనలకు సంబంధించిన కొన్ని బిట్స్ అయితే వచ్చినాయి. ఇలా ప్రతి తెలుగుకు సంబంధించి పత్రికలు ఎప్పుడెప్పుడు స్థాపించారు, మొదట ప్రతిదీ ఎక్కువగా ఏ బిట్ ఎలా అడిగాడంటే వరుస క్రమాన్ని వివరించండి ఆ టైప్లో అయితే అడగడం అయితే జరిగిందండి. ఇప్పుడు రాజులు ఇచ్చినా కానీ ఆ చౌల రాజుల గురించి ఇచ్చినా కూడా వాళ్ళ వరుస క్రమాన్ని గురించి వివరించమని వచ్చింది. నెక్స్ట్ పత్రికలకు సంబంధించి కూడా వరుస క్రమాన్ని వివరించమని వచ్చింది. ఆఖరి నవలల గురించి కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంతవరకు కావ్యాలు, నాటికలు ఇలాగా రాశారు కానీ నవల గురించి రాసిన వ్యక్తి అయితే ఎవరు లేరు, ఒక మంచిగా రాసిన వ్యక్తి అని ఎవరు అన్నారని చెప్పి కొంతమంది కవుల యొక్క పేర్లు ఇచ్చి అడగడం జరిగింది. నెక్స్ట్ గిరిజనుల గురించి అడగడం జరిగింది. ఇలాగా అన్ని టాపిక్స్ నుంచి కవర్ చేసి పేపర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. నాకు అనిపించింది అనమాట పేపర్ చూసిన తర్వాత, ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది, నేను అసలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళాను, పేపర్ ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది అయితే అనిపించింది నాకు. అంటే అన్నీ తెలిసిన టాపిక్సే, కాకపోతే ఏంటంటే కొంచెం ప్రిపేర్ అవ్వాలి. అదేంటంటే మనలో మైనస్ అయితే ఉంది. పేపర్ మట్టుకు చాలా బాగా వచ్చింది. బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన వాళ్ళకి అయితే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారండి. వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్క్స్తోనే స్కోర్ చేస్తారు. పర్వాలేదు, ఎవరో కూడా టఫ్గా ఉందని అయితే ఎవరు అనలేదు. మరి నాకెన్ని వస్తాయనే తెలియదు, ఎందుకంటే నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. అందులోనూ మనకి అసలే బయాలజీ వాళ్ళకు ఉన్న మైనస్ ఏంటంటే మ్యాథ్స్. అందులో 150లో మనకేంటంటే 50 మార్క్స్ మనకి ఏమిచ్చాడు, మ్యాథ్సే ఇచ్చేసాడు అనమాట. సో ఆ 50 తీసేయండి, ఇంకా 100లో నేను ఎంతవరకు కవర్ చేస్తాను అనేది చెప్పలేను అనమాట. మనకి 150 బిట్స్కి 180 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్ మనకి అన్ని సమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి మనకి 150 బిట్స్కి 180 మినిట్స్ అనమాట ఇవ్వడం అయితే జరిగింది. చూడాలండి ఎన్ని మార్క్స్ అనేది స్కోర్ చేస్తాను. మీలో ఎంతమంది రాశారో, మీకు పేపర్ ఎలా అనిపించిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.